ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్టు సంచలనంగా మారింది. ఈడీ 5 గంటల 20 నిమిషాల సమయంలో కవితను అరెస్టు చేసింది. ఈరోజు ఢిల్లీకి తరలిస్తోంది. ఈ సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర దృశ్యాలను మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. ఢిల్లీకి తరలించే క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు ఈడీ అధికారులు. పూర్తి స్థాయిలో అక్కడ ఎయిర్పోర్టు సిబ్బంది, భద్రతా సిబ్బంది, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భద్రతా సిబ్బంది హడావుడి మనకు స్పష్టంగా అక్కడ కనిపిస్తోంది. కవిత అరెస్ట్ అన్నది ఈరోజు సంచలనంగా మారింది. మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆమెను అరెస్ట్ చేసినట్టుగా ఈడీ పేర్కొంది. 2022 డిసెంబర్ 11న తొలిసారిగా కవిత విచారణ జరిగింది. 2022 మార్చి 11న ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యారు కవిత. అయితే ఈ నేపథ్యంలో అనేక పరిణామాలు జరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం ఒక పిటిషన్ మాత్రం కవిత సుప్రీంకోర్టులో వేశారు. దానికి సంబంధించినటువంటి విచారణ సోమవారం నాడు రాబోతోంది. తీర్పు కూడా రాబోతోందని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఈడీ అరెస్ట్ చేసింది కవితను. ఈ అరెస్టు ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ ఆరోపణలకు మూలమైనటువంటి ఈ కొత్త మద్యం విధానము, ఢిల్లీలో తీసుకొచ్చినటువంటి మద్యం విధానము ఏంటి, ఇందులో కవిత పాత్ర ఏంటి అన్న దానిపై ఈడీ అనేక రకాలుగా అనేక ఆధారాలను చూపుతూ వచ్చింది. 2021 నవంబర్ నుంచి అమలులోకి వచ్చింది ఈ కొత్త మద్యం పాలసీ. ప్రైవేటు సంస్థలకు మద్యం అమ్మేటటువంటి పద్ధతి అక్కడ ప్రారంభించారు. దీంతో పాటు ఇలా ప్రారంభించడంతో పాటు మాఫియాను నియంత్రించడం, ప్రభుత్వానికి ఆదాయం పెంచడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడం, ఈ లక్ష్యంతో కొత్త విధానాన్ని తాము తీసుకొచ్చినట్టుగా ఆ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కొత్త విధానం వల్ల గతం కన్నా ఎక్సైజ్ ఆదాయం 27% పెరిగి 890 కోట్లకు చేరుకుందని కూడా ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది. ఇక్కడే ప్రైవేటు వ్యక్తులకు విక్రయించాలి, ప్రైవేటు వ్యక్తులకు అనుమతులు ఇవ్వాలి అన్న చోటనే సౌత్ గ్రూప్ ఒకటి ఇందులోకి ప్రవేశించి అక్రమాలకు పాల్పడింది మనీష్ సిసోడియా ద్వారా అన్నది ఆరోపణలు ప్రధానంగా సిబిఐ నుంచి వినిపిస్తోంది. ఇటు ఈడీ నుంచి కూడా గత కొంతకాలంగా వినిపిస్తూ వస్తోంది. ఎంఆర్పీ కన్నా తక్కువ ధరలకు మద్యం అందించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వచ్చింది. అందుకు అనుగుణంగా విక్రయదారులకు డిస్కౌంట్లు కూడా అందించింది. ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న సమయంలో దీనిపైన విచారణకు ఆదేశించడంతో ఒక్కసారిగా ఈ పాలసీని కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మద్యం రిటైలర్లు ఒకటి కొంటే ఒకటి ఉచితంగా ఇస్తూ విక్రయాలు పెంచుకున్నారు. అనేక బ్రాండ్లపై ఎంఆర్పీ కన్నా తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి రావడంతో ఢిల్లీలో అమ్మకాలు కూడా పెరిగాయి. ఒక్కసారిగా 27% అమ్మకాలు పెరిగాయి. 890 కోట్ల రూపాయలకు ఢిల్లీ ప్రభుత్వం ఆదాయం కూడా పెరిగింది. ఈ ఆరోపణలు ఎప్పుడైతే వచ్చాయో ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు మద్యం విక్రయాలకు అనుమతినివ్వడంలో ఇక్కడ ముడుపులు చేతులు మారాయి, మనీ లాండరింగ్ జరిగింది అనేటటువంటి ఆరోపణలు రావడంతో ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయిన మనీష్ సిసోడియాను ఆయన ఇంట్లో ఫస్ట్ సోదాలు జరిపింది. 11 పేజీల ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడని చెప్తున్నటువంటి ఈ ఎఫ్ఐఆర్లో మొత్తం 15 మంది పేర్లను జత చేశారు. అందులో కవిత పేరు కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. కుట్ర అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. మొత్తం 21 చోట్ల సిబిఐ సోదాలు చేసింది. మద్యం టెండర్ల తరువాత లైసెన్స్ పొందిన వాళ్లకు అనుచిత ప్రయోజనాలు అందించడం కోసం నిర్ణీత అథారిటీ అనుమతి లేకుండా నేరుగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ గోపీకృష్ణ మంత్రి సిసోడియాపై ఆరోపణలు చేసింది. అప్పట్లో సిబిఐ లైసెన్స్ ఫీజులతో లబ్ధి, అనుమతి లేకుండా లైసెన్సులు పొడిగించడం వంటి అనుచిత ప్రయోజనాలను లైసెన్స్ ధరలకు కల్పించడానికి ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయటం సహా అనేక అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ. ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎక్సైజ్ పాలసీని అమలు చేయడానికి వీలుగా అవసరమైన స్వల్ప మార్పులు చేసే అధికారాన్ని అప్పుడు ఢిల్లీ మంత్రి మండలి ఉప ముఖ్యమంత్రికి ఇచ్చింది. కానీ ఆ తరువాత లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేశారంటే దీన్ని ఆయన సిబిఐ విచారణకు ఆదేశించారు. లెఫ్టినెంట్ గవర్నర్ సలహా ప్రకారం 2021 మే 21న మంత్రి మండలి తన నిర్ణయాన్ని ఉపసంహరించేందుకుగా సిబిఐ పేర్కొంది. ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో ప్రైవేటు వ్యక్తులకు మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి పాలసీలో మార్పులు చేస్తూ తీసుకొచ్చినటువంటి ఈ పాలసీ ద్వారా అనేక కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు వచ్చిన తరువాత కొత్త మద్యం పాలసీని కూడా వెనక్కి తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. అయినా కూడా ఉప ముఖ్యమంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి అనుమతితో ఎక్సైజ్ విభాగం ప్రస్తుత ఆరోపణలకు కారణమైనటువంటి నిర్ణయాలను తీసుకుని అమలు చేశారు అనేటటువంటి అంశమే ఇక్కడ చాలా ప్రధానమైంది. ఈ అమలు చేయటానికి ముందు కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి, మనీ లాండరింగ్ కూడా జరిగిందనేది ఈడీ ఆరోపణలు ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు
మనం చూసాము 2021 నుంచి నలుగుతున్నటువంటి కేసులో ఇప్పుడు నెమ్మదిగా కవితకు సంబంధించినటువంటి ప్రమేయం కూడా ఉందనే ఆరోపణలు రావడంతో ఇటు సిబిఐ అటు ఈడీ పలుమార్లు ఆమెను విచారించిన సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ఈరోజు మధ్యాహ్నం కవిత నివాసానికి చేరుకున్నటువంటి ఈడీ అధికారులు ముందుగా నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల ప్రకారం ఇంట్లో కూడా కొన్ని సోదాలు నిర్వహించారు. ఆ తరువాత అరెస్ట్ చేస్తున్నట్లుగా ఆమెకు సమాచారం అందించారు. 5:20 ప్రాంతంలో అరెస్ట్ చేశారు. 8:45 నిమిషాలకు విమానంలో ఆమెను ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు శంషాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించినవి. రైట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. సాయి కిరణ్, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి కవితను తరలించారు ఈడీ అధికారులు. అయితే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే కాసేపట్లో మళ్ళీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ముగించుకొని ఢిల్లీ వెళ్ళనున్నారు కాబట్టి సో ఆ రకంగా కూడా ఇక్కడ మన గొడవలు జరుగుతాయన్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి ఎట్టకేలకు కవితను ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకెళ్లారు ఈడీ అధికారులు. సో కవితతో పాటు కవిత భర్త కూడా లోపల అయితే అదే ఫ్లైట్ లో వెళ్ళనున్నట్టు మా సమాచారం ఉంది ఇప్పటి వరకు అయితే. అలాగే బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఢిల్లీ వెళ్ళినట్టు కూడా ఒక సమాచారం అయిపోయింది. సో మొత్తానికి ఇటు సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో, కోర్టుకు సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే అంత తొందరగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఒకవైపు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూనే ఉన్నారు. ఇదంతా కూడా రాజకీయ కష్టపూరిత కుట్రగా చెప్తున్నారు. ఎందుకంటే రేపు అటు పార్లమెంట్ సంబంధించి జనరల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా రేపు రానుంది. సో రేపు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఈ రోజు ఇంత హుటాహుటిన వచ్చి విచారణ పేరుతో అరెస్టు చేశారు అనేటువంటి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా అటు 19వ తేదీన ఇప్పటికే ఈ కవిత కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కూడా ఉంది. సో ఆ విచారణ ఈ రోజే జరిగింది. 19వ తేదీన వాయిదా పడింది. సో మరి ఆలోపే ఈ రోజు వచ్చి వెంటనే వచ్చి విచారణ పేరుతో అరెస్ట్ చేయడం ఏంటి అనేటువంటి ఒకవైపు బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. సో మరి దీంట్లో అయితే ఈ రోజు రాత్రి అయితే ఈడీ కార్యాలయానికి తీసుకెళ్ళనున్నారు. ఈ రోజు రాత్రి అంతా కూడా ఈడీ కార్యాలయంలోనే కవిత ఉండనున్నారు. మరి రేపు ఢిల్లీ రావుతుంది కోర్టులో కవితను. కవిత వెంట భర్త మాత్రమే ఉన్నారా? ఇదే ఫ్లైట్ లో ఆయన వెళ్తున్నారా సాయి కిరణ్? ప్రస్తుతానికైతే కవిత భర్త అనిల్ కుమార్ మాత్రమే ఎయిర్పోర్ట్ లో వరకు ఆమెతో పాటు కాన్వాయ్ వెంట ఫాలో అవుతూ చేరుకున్నారు. మరి కాసేపట్లో కేటీఆర్ కూడా రానున్నట్టే తెలుస్తుంది. కవితతో భర్త అనిల్ కుమార్ అలాగే కేటీఆర్ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళనున్నట్టయితే ప్రస్తుతానికి మనకున్న సమాచారం. వారితో పాటు చేసిన బీఆర్ఎస్ నేతలు కూడా ఢిల్లీ వెళ్ళి కవితకు సంఘీభావంగా కూడా వెళ్ళనున్నట్టయితే సమాచారం ఉంది. రైట్, ఇక్కడ మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు కనిపించాయి? అరెస్ట్ సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఆర్పీఎఫ్ ఎక్స్పీ పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ లో భద్రత అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన కూడా మనం ఇంతసేపు చూసాము. సో ఆ నేపథ్యంలో ఇక్కడ ఏదైనా అల్లర్లు జరగవచ్చు అనే ఉద్దేశంతో కూడా భారీ బందోబస్తు నడుమనే కవితను ఎయిర్పోర్ట్ లోపలికి కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం లోపల ప్రాంతంలో కూడా సో ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి ఎవరైతే వచ్చారో ఏడుగురితో పాటు కవితను తీసుకుని అయితే 8:45 8:45 గంటలకు ఈ ఫ్లైట్ ఉంది. సో ఆ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్ళనున్నారు. సో వెళ్ళిన తర్వాత నేరుగా ఈడీ కార్యాలయంతో కవితను తీసుకెళ్ళున్నారు. ఈ రాత్రి మొత్తంగా కూడా ఈడీ కార్యాలయంలోనే కవిత ఉందన్నైతే సమాచారం ఉంది. రైట్, అక్కడికి చేరుకున్న సమయంలో కవిత ఎలా కనిపించారు? ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు కానీ ఈడీ అధికారులు ఇళ్లలో సోదాలు చేస్తున్న సమయంలో, అరెస్ట్ చేస్తున్న సమయంలో ఆమెలో కొంత అంటే ఆందోళన కనిపించవచ్చు. బయట వచ్చిన సందర్భంలో మాత్రం కొంత కాన్ఫిడెంట్గా కనిపిస్తూ అందరికీ చేతులూపుతూ ధైర్యం చెబుతూ పిడికిలు బిగించి మరీ ముందుకు కదిలారు ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ ఎలా కనిపించారు కవిత? కవిత ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ఎవరైతే తనని పలకరించారో వారందరికీ కూడా అభివాదం చేస్తూ కొంత కాన్ఫిడెంట్ గానే మనకి లోపలికి వెళ్ళినట్టయితే కనిపిస్తుంది. కొంత ఈడీ అధికారులు ఆమెను విచారించినటువంటి సమయంలో కావచ్చు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ప్రకటించగానే కొంత ఆందోళనకు గురయ్యారు. అలాగే కవిత కుమారుడు అప్పుడే ఆ విచారణ జరుగుతున్న సమయంలోనే స్కూల్ నుండి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుమారుడిని చూసి కూడా కొంత భావోద్వేగానికి గురైంది కవిత. ఆ తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్లే సమయంలో కూడా కుమారుడితో ఆలింగనం చేస్తూ
తీసుకోవడం, కొంత భావోద్వేగానికి గురయ్యాడు కుమారుడు కూడా, కొంత ఏడ్చినటువంటి సందర్భం, అంటే కుమారుడు ఏడ్చినటువంటి సందర్భం. ఎందుకంటే చాలా చిన్న పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ పరిస్థితులన్నీ చూసి కూడా కొంత తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత కవితని ఓదార్చి అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఓదార్చి కాన్వాయ్ ఎక్కి అందరికీ అభివాదం చెప్తూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఎప్పటిలాగానే పిడికిలు బిగించి అభివాదం చేస్తూ వెళ్ళడం చూసాం. సో ఎయిర్పోర్ట్ వరకు కూడా ఆ విధంగానే సార్ ఎయిర్పోర్ట్ లోపలికి భర్త అనిల్ కుమార్ తో పాటు చాలా సేపు లోపల తను ఒంటరిగా కూడా మాట్లాడడం జరిగింది. అధికారులంతా కూడా కొంత పక్కకు వెళ్ళినా కూడా తను అక్కడ మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత కవితను సపరేట్ గా తీసుకెళ్లి అయితే ఎయిర్పోర్ట్ ఢిల్లీ వెళ్ళడానికి అలాగా ప్రాసెస్ ఏదైతుందో అదంతా కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. మరి కాసేపట్లోనే ఢిల్లీకి తీసుకెళ్లబోతున్నారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ లోపలికి ప్రవేశించారు కవిత. ఆమెను ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకెళ్తారు. ఈ రాత్రికి ఈడీ కార్యాలయంలోనే కవిత ఉంటారు. అక్కడ అందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. రైవ్స్ అవెన్యూ కోర్టులో రేపు ఉదయం ఆమెను ఈడీ ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా ముందుగానే ఆమెకు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో ఆమెను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో న్యాయ పోరాటం చేయటానికి అన్నట్టుగా, ఇప్పటికే అలాగే మనోధైర్యం ఇవ్వడానికి అన్నట్టుగా కవితతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు అలాగే కుటుంబ సభ్యులు ముఖ్యమైనటువంటి వారందరూ కూడా ఢిల్లీకి ప్రయాణమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పటికే ఆమె ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో చాలా కీలకమైనటువంటి అంశం ఇది. అక్కడ భద్రతకు సంబంధించి ముందుగానే అలర్ట్ చేసి ఉంచారు అందరినీ. అరెస్ట్ సందర్భంగా వస్తున్న కవిత కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అలర్ట్ చేసి ఉంచడంతో అక్కడ ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది కానీ, లేకపోతే ఇక్కడ ఈడీ వెంట వచ్చినటువంటి భద్రతా సిబ్బంది కానీ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమెను లోపలికి తీసుకెళ్లిన పరిస్థితి చూస్తున్నాం. అలాగే అక్కడ ప్రధానమైనది ఎయిర్పోర్ట్లో కనిపించిన వారి అందరికీ కూడా ఆమె అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలు క్లియర్గా మనం స్క్రీన్ పైన చూడొచ్చు.